కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ ప్రాంతంలోని సత్కళ వాహిని భక్తిరస సంగీత సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలు కళాభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సత్కళ వాహిని 56వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ధనుర్మాస సందర్భంగా 11వ రోజు నిర్వహించిన కార్యక్రమం కన్నుల పండుగలా సాగింది. శ్రీకోడి కుల్లా శివశంకర్ శంభుప్రసాద్ నిర్వహణలో సమ్మోహన మ్యూజికల్ స్కూల్ హైదరాబాద్, ఎర్రమిల్లి రామప్రభ నిర్వహణలో గీతాలాపన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రేక్షకులచే ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సత్కళ వాహిని సభ్యులందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథుల చేతుల మీదుగా సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు. సత్కళ వాహిని కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పండిత పామర జనుల వద్దకి భక్తి మార్గాన్ని తీసుకువెళ్ళడం ఒక పెద్ద మార్గం అని నేను అనుకుంటాను. అటువంటి భక్తి, జ్ఞాన, వైరాగ్య యోగాలన్నింటినీ కూడా ఏకత్రితం చేసి ప్రపంచం అంతా కూడా విరజిమ్మినటువంటి సత్కళావాహిని వారి సేవలు కొనియాడుతూ, అలాగే ఇదే పంథాలో ఉన్నటువంటి ఆంధ్ర మహిళా సభ కాలేజ్ ఫర్ వోకల్ మ్యూజిక్ దుర్గాబాయమ్మ గారిది సంగీతం అక్కడ పిల్లల్ని, స్త్రీలని అందరినీ కూడా ఉత్సాహపరుస్తూ BA మ్యూజిక్, MA మ్యూజిక్ ఉన్నాయి. సమ్మోహన స్కూల్ ఫర్ వోకల్ మ్యూజిక్లో సంగీతం ఫర్ సంగీతం అని ఈ సంగీతాన్ని ప్రపంచానికి అంతా కూడా అంకితం చేస్తూ వాగ్గేయకార రచనల ద్వారా సమాజంలో ఒకంతైన ఒక జ్ఞానాన్ని, జ్ఞానజ్యోతులను వెలిగించాలని, వాగ్గేయకారులు చెప్పినటువంటి సారామృతాన్ని పంచిపెట్టాలని చేసే ఈ ప్రయత్నానికి ఈరోజు మేము ఇక్కడ పాడడం, అందులో ధనుర్మాసంలో ఈ గోధమ్మ దగ్గర పాడడం, ధనుర్మాస ఉత్సవాల్లో పాడడం చాలా ఆనందదాయకం. వచ్చిన ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే నాది పుట్టిల్లు అత్తిల్లు కూడా కాకినాడ అవడం అదృష్టం. కార్యక్రమంలో భగవంతుడి పిలిపించినట్టుగా ఈరోజు కార్యక్రమాన్ని సరస్వతి గాన సభ అనే ఒక గొప్ప సంస్థ చేసే త్యాగరాజ మహారాజ పంచరత్న యజ్ఞానికి మరి అనేక దేశ విదేశాల నుంచి వచ్చిన బృందాల్లో హైదరాబాద్ నుంచి కాకినాడ వాస్తవ్యురాలు శ్రీమతి డాక్టర్ ఎర్రమిల్లి రమాప్రభ గారు రావడం, వారితో పాటు మరొక 10 మందిని కార్యక్రమాలు ఇన్వాల్వ్ చేయడం అనేది చాలా విశేషం. ఈ సందర్భంగా మేము వారిని ఇక్కడికి ఆహ్వానించడం ద్వారా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ సమ్మోహనంగా వారు పెట్టిన సంస్థకి ఎక్కడ ఒక హెచ్చుమత కూడా ఇది లేకుండా సమ్మోహనాస్త్రంగా చక్కటి భక్తి పాటల్ని, అన్నమయ్య కీర్తనల్ని, మరి పురంధరదాసు కీర్తనల్ని అలవోకగా గానం చేసి సభికుల్ని, వందలాది మంది ప్రేక్షకుల్ని ఎంతో అలరింపజేసి ఈ సమ్మోహన స్కూల్ ఆఫ్ మ్యూజిక్ హైదరాబాదు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా దీంట్లో పాల్గొన్న ప్రతి వారికి కూడా ఈ ప్రాజెక్టులో వారికి మా తరఫున, మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను.